మిత్రులారా, ఈరోజు నేను మీకు అందించబోయే సంఘటన కేవలం ఒక సాధారణ వార్త కాదు, లేదా ఒక వార్తాపత్రిక మూలలో ముద్రించబడిన ఒక చిన్న కథ కాదు. బదులుగా ఇది మారుతున్న ప్రపంచానికి సంబంధించిన పత్రం, చారిత్రాత్మకమైనది. అరబ్ ప్రజలు కాబట్టి భవిష్యత్తు తరాలు జాగ్రత్తగా పరిశీలించే మరియు అర్థం చేసుకునే పేజీ ఈ అల, సముద్రపు లోతుల నుండి వచ్చిన ఈ కదలిక ఇప్పుడు పెద్దవారికి చెమటలు పట్టించింది. వాషింగ్టన్ మరియు లండన్లోని ఆ అత్యంత సురక్షితమైన గదులలో కూర్చున్న పాలకులు. నిన్నటి వరకు వారు ప్రపంచాన్ని నియంత్రించే భ్రమను కలిగి ఉన్నారు. మీరు కావచ్చు రాత్రిపూట ఏమి జరిగిందో ఆలోచిస్తున్నారా? ఒకప్పుడు ప్రపంచంలోని ఏకైక సూపర్ పవర్గా పరిగణించబడే అమెరికా ఏమి జరిగింది? ప్రభుత్వాలను మార్చగల కేవలం ఆదేశంతో ఇప్పుడు దాని స్వంత వ్యూహాలను పునఃపరిశీలించిన తర్వాత దాని స్వంత చర్యలను పునఃపరిశీలించవలసి వస్తుంది. మిత్రులారా, రాబోయే కొన్ని నిమిషాల్లో మీరు వినబోయేది ఖచ్చితంగా మీ వెన్నెముకలో వణుకు పుట్టిస్తుంది. ఇది మీ హృదయ స్పందనను వేగవంతం చేస్తుంది మరియు గర్వ తరంగాన్ని పంపుతుంది మీ ద్వారా. నేటి భారతదేశం ఇకపై పాత భారతదేశం కాదని మీరు గ్రహించేలా చేసే అలని ఇది సృష్టిస్తుంది. లేఖల ద్వారా మాత్రమే తన ఆందోళనలను వ్యక్తం చేసిన లేదా ఐక్యరాజ్యసమితి ముందు నిలబడి న్యాయం కోసం వేడుకున్నది. కాని మిత్రులారా, ఈ లోతైన మరియు సంక్లిష్టమైన సమస్యను పరిశీలించి ఆ రహస్యాలను విప్పే ముందు ప్రధాన స్రవంతి చెల్లింపు మీడియా మీకు ఎప్పటికీ చూపించదు లేదా వివరించదు. నాకు చాలా చిన్నది కాని హృదయపూర్వకంగా ఉంది అభ్యర్థన. దేశం యొక్క నిజాన్ని వెల్లడించే వార్తలను కనుగొనడానికి మేము పగలు మరియు రాత్రి వేలాది నివేదికలను పరిశీలిస్తాము. బలం, దాని ఆత్మగౌరవం మరియు దాని మారుతున్న ప్రపంచ ప్రకృతి దృశ్యం. కాబట్టి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మీ లైక్ మా కష్టానికి అతిపెద్ద ప్రతిఫలం మరియు మీరు భారతదేశం ప్రపంచ వేదికపై బలమైన శక్తిగా ఎదగడానికి సహాయం చేస్తే, మీరు మమ్మల్ని ప్రపంచ నాయకుడిగా చూడాలనుకుంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి మరియు అవును అని వ్యాఖ్యానించండి. అమెరికా లేదా చైనా అయినా ప్రపంచం మొత్తం చూడగలిగేలా పూర్తి ఉత్సాహంతో మరియు అభిరుచితో జై హింద్ అని బాక్స్లో రాయడం మర్చిపోవద్దు. మనం భారతీయులు ఎంత ఐక్యంగా ఉన్నాము, మనం ఎంత దేశభక్తులం. అలాగే దయచేసి మాకు తెలియజేయండి, దేశంలోని ఏ మూల నుండి, ఏ నగరం లేదా గ్రామం నుండి మీరు ఈ వీడియోను చూస్తున్నారు. మనం కూడా చేయగలిగేలా మీ నగరం పేరు రాయండి. మన స్వరం ఎంత దూరం చేరుకుంటుందో మాకు తెలియజేయండి. మిత్రులారా, ఇప్పుడు ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. మీ మనస్సులో